అందరికి నమస్కారం. ఉదయగిరి మొహమ్మద్ షరీఫ్ అన్న. 15 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాల మీద మోసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంలో ఎంతో కొంత నా రోల్ అయితే ఉందన్న విషయం అందరికీ తెలిసింది. రాష్ట్రంలో ఈ 15 సంవత్సరాలు కష్టపడినందుకు ఎన్నో సమస్యలు 15 సంవత్సరాలు ఎదుర్కొన్నాం. కేసులు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అన్ని విధాలా ఎదుర్కొన్నాం. కానీ మీరు చేసింది ఏమన్నా 15 సంవత్సరాలు కష్టపడి జెండా మోసినందుకు పార్టీ ఏం చేసింది? నెంబర్ 1. రెండోది, గతంలో మీరు పాదయాత్ర చేసినప్పుడు, ఓదార్పు యాత్ర చేసినప్పుడు, గతంలో ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలు, ముఖ్యంగా మందు ఎక్కడి వరకు బంద్ అయిందన్న? మందు వల్ల ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది చనిపోయినారు, కొన్ని వేల మంది బెడ్ మీద పడి ఉన్నారు. 2, ఇసుక వల్ల కన్స్ట్రక్షన్ ఫీల్డే పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందన్న విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని ఆంక్షలు పెట్టారు ఏమనేది. 3, అన్న, ఈ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు ఆ రోజు 100కి 90% నుంచి 95% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు. మనం ఏం చేశామన్నా ముస్లిం మైనార్టీలకి ఏం చేశామని చెప్పేసి మళ్ళీ ఓట్లు అడగాల్సి వస్తుంది. చెప్పండి. 4.5 సంవత్సరం ఏమీ చేయకుండా కేవలం 6 నెలల్లో దుల్హన్ పథకం ఇస్తున్నామని చెప్పేసి దానికి ఒక 100 ఆంక్షలు పెట్టేసి మీరు విడుదల చేశారు. ఎంతమందికి అది లబ్ధి చేకూరిందో ఒకసారి అడగండి. ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ముస్లిం మైనార్టీలు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఎలా ఉండాలనేది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆలోచన. అంటే అరటికాయ బండ్లు దొబ్బుకోవాలా, టైలర్ షాపులు మెయింటైన్ చేయాలా, మెకానికల్గా ఉండాలా, బట్టల షాపుల్లో పని చేయాలా, కూలి పనికి పోవాలా, ఇదే పనే. దీనికంటే పై స్టెప్ అంటే ఇప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి పిల్లలని మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఎంత డబ్బైనా ఖర్చు అయినా పర్వాలేదు అప్పులు చేసి ఆస్తులు అమ్మి చదివించుకున్న తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది అవసరం. ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉందన్నా మన రాష్ట్రంలో? వాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు. ఇటు పోతే బెంగళూరు, అటు పోతే హైదరాబాద్, ఇటు పోతే చెన్నై. లోకల్గా ఎవరు ఉండడం లేదన్నా. లాస్ట్కు ఇసుక వల్ల ఇబ్బందులు ఎదుర్కొని కూలి పని చేసుకోవడానికి కూడా ఇతర రాష్ట్రానికి పోతున్నారు. దీంట్లో పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిందేమంటే ముస్లిం మైనార్టీలు పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయినారనేది జగమెరిగిన సత్యం. ఇంకొకటి, వైఎస్ఆర్సీపీ పార్టీ ముస్లింస్ని ఏ రోజైనా లీడర్స్గా గుర్తించిందా? ఎంతసేపు ఉన్న చేతులు కట్టుకోవాలా, సెకండ్ లైన్లో నిలబడాలి. పదవి ఎంత పెద్దదైనా సరే, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, డిప్యూటీ సీఎం అయినా కావచ్చు, ఇది ఫిక్స్ చేసేసారు. ముస్లిం మైనారిటీ అక్కడ బయట ఇది బాగా నాటుకొని పోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఓట్లు అడుగుతున్నాం. సరే, రెండో విషయం, అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీవీలో ఎన్ని సీట్లు వస్తే అన్ని సీట్లు బీజేపీకి అన్నారు. దీనికి సమాధానం, గతంలో పార్లమెంట్లో ముస్లింస్ వ్యతిరేకంగా పెట్టినటువంటి అన్ని బిల్లులకి వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిన విషయం జగమెరిగిన సత్యం. మళ్ళీ ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చినా కూడా మళ్ళీ బీజేపీకే మద్దతు అని చెప్తారు. ఇది ఎవరు? మళ్ళీ మనం ఏం చెప్తున్నాము? టీడీపీ కూటమికి ఓట్లు వేద్దని చెప్తున్నాము. మనం బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం ఇంటర్నల్గా. వాళ్ళు ఇప్పుడన్నా పొత్తు పెట్టుకున్నారు, ఇప్పుడు పెట్టుకున్నారు. వాళ్ళు మనం 5 ఏళ్ల నుంచి వాళ్ళతోనే ఉన్నాం. 5 ఏళ్ల నుంచి మనం వాళ్ళతో జర్నీ చేస్తూ ముస్లింస్ వ్యతిరేకంగా ప్రతి బిల్లుకి మనం మద్దతు తెలుపుతూ ఇప్పుడు టీడీపీ కూటమికి ఓట్లు వేద్దండి, బీజేపీతో టైఅప్ అయినారని చెప్తున్నాం. ఇది ఎంతవరకు న్యాయమన్నా? మీరు ఆలోచించండి ఒకసారి. రెండోది, నేను కదిరి నియోజకవర్గం నుంచి ముస్లిం మైనార్టీలతో కూర్చొని మీకు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నా. ఇక్కడ బలమైన నాయకుడు, టీడీపీ సంబంధించి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు. ఆయన జనం నుంచి వచ్చిన నాయకుడు, జనంలో ఉన్న నాయకుడు, జనం కోసం పనిచేస్తున్న నాయకుడు. ఇక్కడ కొత్తగా మక్బుల్ గారికి టికెట్ ఇచ్చారు. ఆయన ఏ రోజు జెండా మోయలేదు, ఏ రోజు పార్టీ కోసం పనిచేయలేదు. ఆయన బెంగళూరు నుంచి వచ్చినా టికెట్ తీసుకున్నారు, నిలబడినారు. ఏదో సోషల్ మీడియా వాళ్ళు వచ్చారు, పూర్తిగా హైప్ చేసేసారు. ఎక్కడ పోయినా ఆయన గుర్తుపడుతున్నాడు, డబ్బు ఖర్చు పెడుతున్నాడు, రైట్ ఓకే. కానీ ఆయన జనంలో ఉన్నారని అనుకుంటున్నారా? లేదు. మళ్ళీ గతంలో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు కూడా గుర్తుపట్టే స్థాయిలో ఆయన లేరు. ఇదే ఆయన పరిస్థితి. అందుకోసమే బాధగా ఇన్ని సంవత్సరాలు కష్టపడినందుకు ఎటువంటి ప్రతిఫలం లేకుండా ఇన్నేళ్ళు కష్టాలు నష్టాలు ఎదుర్కొని కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. అందరూ ఒకటే మాట చెప్తున్నారు. ఇంకా ఈ పోరాటంలో ఈ 15 సంవత్సరాలు నా తండ్రిని పోగొట్టుకున్నా, నా తమ్ముడిని పోగొట్టుకున్నా, సంవత్సరం మీద నా తల్లి పోగొట్టుకున్నా, ఇక మిగిలింది నా ప్రాణాలు మాత్రమే.
అరే ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే వెతుక్కో, పీపుల్ వేర్ రికగ్నైజ్ బెటర్ స్టే దేర్ అన్నారు. కాబట్టి నాకు ఎక్కడ గుర్తింపు లభిస్తుందో అక్కడ పోవడానికి రాజకీయ ప్రస్థానంలో సిద్ధమై ఉన్నాను. ఇది మీకు గుర్తు చేయాల్సిన సమయం సందర్భంగా చెప్తున్నాను అన్న. ఇప్పటికైనా సరే పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకి కనీసం వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, భార్య పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఏదో ఉడతా భక్తి మీద ఏదన్నా కొంచెం ఇచ్చి ఆదుకోండి అన్న. లేకుంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి పిలుపునిస్తున్నా 15 సంవత్సరాలు చేసిన లీడర్ని నేను, నా పరిస్థితి ఏది ఉంది. నన్ను నమ్ముకొనున్న నాయకులకి, నన్ను నమ్ముకొనున్న కార్యకర్తలకి ఏ రోజు పట్టడి అన్నం పెట్టింది లేదు, 10 రూపాయలు ఇచ్చింది లేదు. కాబట్టి పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాల్సిన సమయము సందర్భం వచ్చిందని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. నమస్తే.